నిర్మాణ రంగం బాగుంటే హైదరాబాద్ బాగుంటుంది. హైదరాబాద్ బాగుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తుంది. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఇంజన్. హైదరాబాద్ ఇస్ ఎ రెవెన్యూ ఇంజన్ ఫర్ తెలంగాణ. ఆ రెవెన్యూ ఇంజన్కు ప్రధానమైనటువంటి ఒక కాంట్రిబ్యూటరు రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం. దాన్ని చెల్లా చెదురు చేసినట్టుగా నిన్న మాట్లాడింది తప్ప ఏమాత్రం కూడా ఆశ్వాసన కల్పించలేదు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్. ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆశ్వాసన ఇస్తా ఉన్నాడు, ఏమి నమ్మకం కలగజేస్తుంది అనేటువంటి ఒక అంశం మీరైనా తెలుసుకోవడం కోసమైనా సరే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది గూగుల్లో కొడితే ఆయన స్పీచ్ ఆడియో అయినొచ్చు, వీడియో అయినొచ్చు, టెక్స్ట్ కూడా బహుశా అందుబాటులో ఉంటుంది, పేపర్లలో వచ్చి ఉంటుంది. దయచేసి చదవండి. ఇది సొల్లు పురాణం. ఒక విజన్ విజ్డమ్ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు, బాగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, కుదేలైపోతున్నటువంటి ఒక నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ కలిగించాలా, కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయో చెప్పాలా, కొత్త ఉపాధి రంగంలో వస్తున్నటువంటి ఒక వెసులుబాట్లు కానీ ఆపర్చునిటీస్ కానీ ఏంటి అని చెప్పాలా, ఏ దేశాలు ఏ పెట్టుబడిదారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు, వాట్ ఈస్ ద విజన్ అని చెప్పని దాన్ని ఆవిష్కరిస్తే కొంత కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా కేవలం కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోయాలా, పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి భజన కొట్టాలా, గురుదక్షిణ చెల్లించుకోవాలన్నట్టుగా మాత్రమే నిన్న వ్యవహరించినటువంటి ఒక తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొత్తం ప్రసంగం అంతా కనుక మీరు చూసినట్టయితే, ఇది ప్రసంగ పాఠం దాదాపు నేను టైప్ ప్రింట్ తీసుకుంటూ 20 పేజీలు ఉన్నది. ఈ 10-20 పేజీల ప్రసంగ పాఠాన్ని మీరు కేర్ఫుల్గా కనుక చదివినట్టయితే రేవంత్ రెడ్డికి విషయం ఎక్కువ, విషయం తక్కువ అని చెప్పని స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. విషయం ఎక్కువ, విషయం తక్కువ, విషయం ఎక్కువ, విషయం తక్కువ ఆయనకు. ఇది స్పష్టంగా ఈ ప్రసంగంలో కనబడ్డది అని చెప్పని నేను మనవి చేస్తూ ఉన్నాను. విఘ్నులైనటువంటి ఒక మీడియా పెద్దలు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఒక ఆ మీటింగ్లో లేని పెద్దలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, దయచేసి ఈ విషయం ఎక్కువ ఉన్నటువంటి పెద్ద మనిషి, విషయం లేని పెద్ద మనిషి చేస్తున్నటువంటి ఒక మోసం, ద వే హీ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ, ఇది దయచేసి తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, ఎవడు బాధ్యుడు? ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఒక భేషజాలు లేకుండా ఈ ప్రశ్న గనక మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది. వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ, పాముకు కోరళ్ళ విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం, ఆ విషయం అంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. తదనంతరం జరిగినటువంటి ఒక 10వ సారణం పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా కుదేలైనటువంటి ఒక పరిస్థితి. బ్రాండ్ హైదరాబాద్ అటు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో న్యూయార్క్, డల్లాస్కు ధీటుగా హైదరాబాద్ రంగాన్ని తీర్చిదిద్ది ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అని చెప్పాలా నిన్న మీటింగ్లో ఏమాత్రం కూడా. ఎందుకు ఇవాళ ఆర్థికంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఎందుకు తగ్గిపోతా ఉన్నాయి? 2 ఏళ్ల కాలంలోనే 2,20,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చుకున్నాడు? తెచ్చిన ఈ అప్పుల వల్ల ఎవరికి ఏ రకమైన లాభం చేసిండు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిండు అంటే సమాధానం లేదు. కేవలం బట్టగాల్చి మీద వేసి ఇవాళ ఢిల్లీకి సంచులు మోయటంలో ఉన్నటువంటి ఒక బిజీ, ఇవాళ కుదేలవుతున్నటువంటి ఒక నిర్మాణ రంగాన్ని కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ, దిగజారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను బతికించేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయలేదు. నేను 2-3 మీకు చూపెట్టదలుచుకున్న ఇవాళ జిహెచ్ఎంసీలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు. హెచ్ఎండిఏ వాళ్ళు అనుమతులు ఇవ్వరు, ఆదాయం పెంచరు. హెచ్ఎండిఏలో పడికేసినటువంటి ఒక ప్లానింగు.
బిల్డర్స్ ఇన్ లింబో యాజ్ జ్యూరిడిక్షన్ ట్యాంగిల్ స్టాల్స్ లేఅవుట్ అప్రూవల్స్ పోస్ట్ హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్. ఏ పేపర్ చూసినా మీరు కనుక ఒక శోధన చేసినట్టయితే మొత్తానికి మొత్తం నిన్న మాట్లాడినాడు పాలసీ పెరాలిసిస్ గురించి మాట్లాడినాడు. పాలసీ పెరాలిసిస్ ఉండొద్దు, ఏ ప్రభుత్వాలు మారినా పాలసీలు యథాతథంగా కొనసాగించాలని చెప్పని. మరి ఆ తెలివేదో ఆ షో ఏదో పాలసీలు ఎందుకు పండబెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి? యూఆర్ పారలైజింగ్ జిహెచ్ఎంసీ, యూఆర్ పారలైజ్డ్ హెచ్ఎండిఏ, యు ఆర్ యూజింగ్ రేరా యాజ్ ఎ వెపన్. రేరాను వెపన్గా వాడుకొని ఇవాళ బిల్డర్ల పైన లేకపోతే చిన్న చిన్న నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పైన రేరాను వెపన్గా వాడుకొని నీ దోపిడీ సామ్రాజ్యం కోసం ఇవాళ జిహెచ్ఎంసీని పడకవేస్తా ఉన్నావు, హెచ్ఎండిఏను తుంగలో దొక్కుతా ఉన్నావు, రేరాను వెపనైజ్ చేస్తూ ఇవాళ మొత్తం నిర్మాణ రంగాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. గేట్వే ఆఫ్ హైదరాబాద్ కడతారట, ఫ్యూచర్ సిటీ కడతారట. నేను అడుగుతా ఉన్నా, సైబరాబాద్ ఎన్ని రోజులు అయిందన్నా నిర్మాణం కావడానికి? జనార్దన్ రెడ్డి గారు ఆయన అన్నట్టుగానే జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన, తర్వాత ఆ రౌండ్ బిల్డింగు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేటీఆర్ గారు 3 లక్షల ఉద్యోగాలను కాస్త ఆయన 10 లక్షల ఉద్యోగాలకు తీసుకెళ్లటము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెంచడము, ఇవన్నీ జరిగినటువంటి ఒక తరుణంలో దాదాపు 25-30 సంవత్సరాలు పట్టింది సైబరాబాద్ టు బి కాల్డ్ ఎస్ సైబరాబాద్ టుడే. సో కాల్డ్ హైటెక్ సిటీ మాదాపూర్ను సైబరాబాద్గా తీర్చిదిద్దబడటానికి దాదాపు 20-30 ఏళ్లు పట్టింది. సొల్లు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఏఏ సిటీ కడతా అని. ఎన్నేళ్ళు కావాలా? అన్నేళ్ళు తెలంగాణ ఎండిపోవాలన్నా, హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా, రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా, నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పాలసీ మేకర్స్తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసినావా రేవంత్ రెడ్డి? యు నెవర్ డిడ్. నువ్వు చేసినట్టయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తావా?